హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్బి. గైస్, ఈ రోజు అయితే మనం ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నాం అనమాట. కొల్లూరు నెంబర్ ఎగ్జిట్ 2 కదా. సో అక్కడైతే ఉన్నామండి. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది ఎగ్జిట్ అండ్ ఇది మనం ఉన్నది వచ్చేసి సర్వీస్ రోడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రోజు ఎందుకున్నాం అంటే, ఇటు సైడ్ ఏమైనా సరే అపార్ట్మెంట్స్ లేదంటే విల్లాస్, ఇవి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అసలు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఇటు వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మనం ఇక్కడ స్టాప్ చేసుకున్నాం గైస్. మనం ఇక్కడ ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నాము. మీకు ఇక్కడ చూస్తే ఇది ఏ రోడ్ అంటే రేడియల్ రోడ్ 7 ఉంది కదా, ఆ రోడ్ అనమాట. ఓఆర్ఆర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇదేంటంటే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మై హోమ్ త్రిదశ ఉంది ఒకవైపు, అండ్ ఒకవైపు వచ్చేసి మై హోమ్ అంకుర విల్లాస్ ఉన్నాయి. ఆపోజిట్ లో మీకు మై హోమ్ విపిన అండ్ మై హోమ్ త్రిదశ ఇవి ఉన్నాయి అనమాట. విపిన వచ్చేసి మీకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. త్రిదశ ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు. దానికి కొంచెం ముందుకు వస్తే మీకు అన్విత గ్రూప్ వాళ్ళది కూడా ఉంది గైస్, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇది సర్వీస్ రోడ్ ఎంట్రన్స్ కదా. సో ఇక్కడ నుంచి మీకు ఈ రోడ్ లో ఏమన్నా ఉన్నాయి అని అంటే మీకు ఇక్కడ గంగోత్రి వాళ్ళది కూడా ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో వీళ్ళది ఆల్మోస్ట్ వచ్చేసి మీకు phase 1 కి పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ phase 2 కూడా ఉందన్నమాట వాళ్ళది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఏమన్నా సరే ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. డిస్క్రిప్షన్ లో లేదంటే స్క్రీన్ మీద నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ గంగోత్రి ఉందని చెప్పాను కదా, ఈ సైట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ ఎలా ఉంది, ఎంతవరకు నడుస్తుంది, ఏ స్టేజ్ లో ఉంది అనేసి నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను లోపలికి వెళ్ళేసి. అండ్ మీకు నెక్స్ట్ మై హోమ్ త్రిదశ విపిన చెప్పాను కదా, సో అవి మై హోమ్ త్రిదశ అండ్ విపిన అనమాట. సో అవి కూడా నేను ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను అనమాట మీకు. అండ్ అన్విత వాళ్ళది కూడా ఉంది, అది కూడా జస్ట్ మీకు అవుట్ సైడ్ నుండి ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనం అపార్ట్మెంట్స్ వరకు చూసుకుందాము. నెక్స్ట్ మనం విల్లాస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. అంటే లాస్ట్ టైం నేను ఒకటి అప్కమింగ్ విల్లాస్ ప్రాజెక్ట్ అనేసి, అంటే మీకు అప్కమింగ్ విల్లాస్ ఎక్కడ వస్తున్నాయి ఎక్కువగా మీకు వచ్చేసి పార్టీలో వస్తున్నాయి అనమాట. సో ఆ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అప్కమింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోయేసి ఒకసారి గంగోత్రి ఏదైతే ఉందో అది ఒకసారి సైట్ చూసేద్దాము. నెక్స్ట్ మిగతావి కూడా నేను ఒకసారి బయట నుంచి మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు మన ముందు రేడియల్ రోడ్ 7 నుండి వచ్చినప్పుడు మనకి ఎగ్జిట్ 2 సర్వీస్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది కదా. సో అక్కడ ఉన్నాం అనమాట. సో ఈ రోడ్కే కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు గంగోత్రి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఈ రోడ్లో ఎంటర్ అవ్వగానే మీకు అపార్ట్మెంట్స్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇదైతే నేను మీకు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి, అంటే మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇది వర్క్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేను అది చూపిస్తాను. ఐ ట్రై టు షో ఇట్. ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది 3 phases ఉంటుంది. టోటల్గా మీకు 40+ acres ఉంటుంది. గంగోత్రి అండ్ జువారి వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారండి. ఈ 3 phases కూడా మీరు ఇప్పుడు చూస్తుంది phase 1 అనమాట. సో ఈ phase 1 ఏదైతే ఉందో మీకు అంటే కంప్లీట్గా ప్రతి ఫేజ్ కూడా మీకు ఏంటంటే 100 feet రోడ్ ఫేజింగ్ అయితే వస్తుందండి. అన్నీ కూడా మీకు 3 BHKs ఉంటాయి. సో phase 1 అనేది మీకు HMDA పర్మిషన్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి మీకు 9+ acres ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి 5+ acres ఉంటుంది. G+37 floors ఉంటుందండి. దీని గురించి నేను ఇంకొంచెం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ అండి. సన్ పాత్ అనాలిసిస్ ఉంటుంది కదా, అంటే మనకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ డేలో ఒక 3 to 4 hours వరకు సన్లైట్ వచ్చేటట్టు ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా వీళ్ళు డిజైన్ అనేది చేశారనమాట. కొన్ని ఫ్లాట్స్ అయితే మీకు 25 feet వరకు ఉంటుందండి కారిడార్ అనమాట. అంటే ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్ ఉంటుంది కదా, సో ఆ బిట్వీన్ స్పేస్ ఏదైతే ఉందో 25 feet ఉంటుంది. ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ లేదా ఫ్యూచర్లో స్టే పర్పస్ కోసం అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో దీని గురించి ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా సరే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేనైతే షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకి అంటే ఏదైతే రేడియల్ రోడ్ ఉందో ఇది రేడియల్ రోడ్ 7 అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే మై హోమ్ త్రిదశ కావచ్చు, విపిన కావచ్చు, మై హోమ్ అంకుర కావచ్చు, అండ్ ఇక్కడ మీరు చూస్తుంది అన్విత కూడా నేను చూపించాను. సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి. మీకు త్రిదశలో ఆల్రెడీ పీపుల్ కూడా స్టే చేస్తున్నారనమాట. సో ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయ్యిందండి. అంటే మనకి ఇప్పుడు ఉండడానికి వీలుగా ఉందన్నమాట. అంటే డైలీ కావాల్సిన గ్రాసరీస్ కావచ్చు, అంటే చిన్న చిన్న షాపింగ్కి కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఇటు పక్క అంతా కూడా. సో స్టేక్ అయితే బాగానే ఉంటుందండి ఇప్పుడు.
సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే యూ గైస్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ లేదంటే ఇంకొక అప్కమింగ్ లేదంటే ఇంకొక ఏరియా డెవలప్మెంట్స్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.